జోహార్ శ్రీకాంతాచారి సాధిద్దాం శ్రీకాంతాచారి ఆశయాలను ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాంతాచారి అనగానే వర్ధంతికో జయంతికో పరిమితమయ్యే కార్యక్రమాలను భవిష్యత్ తరాలకు శ్రీకాంతాచారి చరిత్రను అందించడానికి అందులో భాగంగానే ఈరోజు శ్రీకాంతాచారి మెమోరియల్ ట్రస్ట్ పేరుతోటి అవార్డ్స్ను అందించడం ఇది చాలా గొప్ప విషయం. ఇది వాస్తవంగా చరిత్రలో ఒక సువర్ణ దినం. ఈరోజు ఎంతమంది వచ్చారు అనేది ప్రధానం కాదు. ఏ కార్యక్రమమైనా ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉండడం సహజమే. ఈరోజు ఈ సంవత్సరం ఇంతమంది వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజున శ్రీకాంతాచారి అవార్డుల పేరును అవార్డుల ఫంక్షన్ను రవీంద్ర భారతి మే 4లో జరుపుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు సోదరుమణి అరుణ అక్క గారు, అదేవిధంగా మా గణేష్ అన్న గారు, మా శంకరక్క గారు, దరు అంజన్న గారు, రోషం బాలు గారు, అక్కగారు వేదిక మీద సల్వాచారి గారు, గౌరవ కార్పొరేటరు మా డాక్టర్ కుమార్ గారు, ఈ పెద్ద మనసుతోటి మనకు ఈ నిలువ నీడనిచ్చినటువంటి అన్న దేవేందర్ రెడ్డి అన్న గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి అక్కలకు సోదరులకు అందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక మంచి కార్యక్రమం ఇది ఈరోజు ఆరంభమైంది. వచ్చే సంవత్సరం రవీంద్ర భారతులు పెడదాం. మళ్ళీ వచ్చే సంవత్సరం రవీంద్ర భారతులు అయిపోయిన తర్వాత ఢిల్లీలో పెడదాం. బీసీల ఫంక్షన్ అంటే ఎట్లుంటుందో చూయిద్దాం. మనం దేంట్లో తక్కువ, ఎందుకు తక్కువ, ఎవరికి తక్కువ, అందరికంటే ఎక్కువనే మనం. కానీ ఏనుగు బలం ఏనుగు తెలవనట్టు మన శక్తి మన బలం మనకు తెలవడం లేదు. త్యాగాలు చేసేది మనం, బలిదానం చేసింది మనం, పోరాటాలు చేసింది మనం, ఫలితాలు సాధించింది మనం, ఈ సమాజాన్ని బతికించేది మనం, ఈ సమాజం సేవ చేసింది మనం. మనం లేనిదే విశ్వం లేదు. అందుకనే మనం ఏం పెట్టారు, మన పేరు విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మలను పెట్టారు. అంటే మనం లేనిదే విశ్వం లేదు అని. ఇది చరిత్ర. నేను చెప్తే మైకులో చెప్తే చెప్పినటువంటి చరిత్ర కాదు. ఈ మానవ సమాజానికి ఓ పెద్దాయన పరలోకంలో నావే, ఓ పెద్ద మనిషి ఆగవయా జరా, ఆ కుర్చీలో కూర్చోరి, లేచి ఆ కుర్చీలో కూర్చోండి, కింద కుర్చీలో కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు ఏ పదమైనా కావచ్చు, కానీ నిజంగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి మంచం, ఈ మూడు మన విశ్వబ్రాహ్మణుల శ్రమ ఫలితమే. మనం లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఇంటికి తలుపు లేకపోతే ఆ ఇంటికి అందమే ఉండదు. కంచం చేసింది తినడానికి, ఎంత వండుకున్నా తినడానికి కంచం లేకపోతే తినే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ నాగలి చేసింది, గొర్రు చేసింది, కర్రు చేసింది, ఇలా పడుకునే మంచం చేసింది మన విశ్వబ్రాహ్మణ సోదరులే. అట్లాంటి జాతి మన విశ్వబ్రాహ్మణ జాతి. నేను చాలా మీటింగ్లకు పోయినప్పుడు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, అన్న మనం విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టినాం, తక్కువ కులంలో పుట్టినాం. ఆ బంజారాయిల్స్లో ఉండేటువంటి పెద్ద ఆడికార్లు తిరిగేటువంటి పెద్ద కులంలో పుట్టేది ఉండే, కానీ ఎందుకు అన్న ఇట్లా ఈ జాతిలో జన్మించడం. నేను అంటున్నా, ఆ భగవంతుడు మళ్ళా 1000 జన్మలు ఇచ్చినా ఒకవేళ ఇస్తే
మనమందరం ఏం కోరుకోవాలి? ఆ భగవంతుని మళ్ళీ 1000 జన్మలు ఎత్తినా ఇదే జాతిలో పుట్టాలని మనమందరం కోరుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి అదృష్ట జాతి మనది. ఈరోజు ఒక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ భావజాలాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఇలా ప్రొఫెసర్ జయశంకర్ మన జాతి బిడ్డడే. అదేవిధంగా విప్లవంలో కూడా కులం ఉంది. విప్లవం వర్గంతో విజయవంతం కాదు, విప్లవం కులంతో విజయవంతం అవుతుంది. కాబట్టి ఈ కులాల చైతన్యం పెరగాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరికి వాళ్ళు ఏ కులం ఆ కులం అస్తిత్వ ఉద్యమాలు చేయాలి. అదేవిధంగా అస్తిత్వ ఉద్యమాలతో పాటు తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం కొట్టాడన్నటువంటి అందుకోర గుత్పందుకో ఈ దొంగల ధర్మేటందుకు అని చెప్పి పుట్టినటువంటి పిలిపిచ్చినటువంటి మారోజు వీరన్న పుట్టిన కులం మన జాతి విశ్వబ్రాహ్మణ కులం. ఆ తర్వాత అందరికీ పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపేటలు దొరకలే. పెట్రోల్ పోసుకురు పాపం, కానీ అగ్గిపేట దొరకలే. కానీ ఇవాళ మన జాతి బిడ్డడు నా చావుతోటైనా తెలంగాణ రావాలి, నా చావుతోటైనా తెలంగాణలో సబ్బండ కులాలు సల్లగా బతకాలి, ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టి స్వరాష్ట్రం సాధించాలి, తెలంగాణ రావాలి అని చెప్పి ఇలా మనం ఇప్పుడు 2 నిమిషాలు ఫ్యాన్ బంద్ చేస్తే ఉడకపోస్తుంది అంటాం, అగడిగాలు వస్తే అమ్మ ఎండగొడుతుంది అంటాం. కానీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని మల మసైపోతూ కాలిపోతూ కూడా ఆ మంటల్లో నిప్పు కనుక లెక్క జై తెలంగాణ అటువంటి మన కాసో శ్రీకాంతచారి మన శంకరమ్మ పేగు దించుకొని పుట్టినటువంటి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి ఇవాళ కాసో శ్రీకాంతచారి మన బిడ్డడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఇక్కడ అందరూ సబ్బండ కులాలు ఉన్నారు నాకు తెలుసు. కానీ ఇలా పుట్టిన ఏ కాసో శ్రీకాంతచారి పుట్టిన కులం గురించి మనం మాట్లాడకపోతే, వారు చేసినటువంటి సేవ గురించి మనం మాట్లాడకపోతే అది అర్థం పర్థం లేనవుతుంది. అట్లాంటి వీరును చరిత్ర రేపు భవిష్యత్ తరాలకు అందించాలి. ఇలా చూసాం, ఏ గ్రామం పోయినా ఏ బస్తీ పోయినా పోరగాళ్లకు సిద్ధాంతం లేకుండా అవార తిరుగుతున్నారు చాలామంది. కానీ ఆ రోజుల్లోనే ఇలా చదువుకుంటూనే విద్యార్థి నాయకుడు ఉంటూనే ఒకవైపు తెలంగాణలో తెలంగాణ ప్రాంతం కోసం ఉద్యమం చేస్తూ నేను నా జీవితాన్ని త్యాగం చేయాలి, కన్నటువంటి తల్లిదండ్రుల ముఖం చూడలేదు, తోడబుట్టినటువంటి సోదరుని ముఖం చూడలేదు, పుట్టిన ఊరి ముఖం చూడలేదు, అదేవిధంగా బతుకు మీద ఆశ కూడా పెట్టలేదు. మేము పోయినాం, పెట్రోల్ పోసుకొని ఇలా పోయిన తర్వాత గాంధీ హాస్పిటల్ ఉంటే పోయిన తర్వాత ఇలా అడిగినాం, ఏం తమ్మి ఇంత పని చేసివి, ఏమైనా బాధ అనిపిస్తుందా అంటే, అన్న ఎట్లన్నా చేసి మళ్ళీ బతికిరన్నా అన్నాడు. అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తావు, ఎందుకు అట్లా పోసుకున్నావు, ఎందుకు బతికిరు అని అంటున్నావు, మరి ఎందుకు పోసుకున్నావు అని అంటే, ఆయన బతికియమన్నది ఏదో చనిపోతామనే భయంతో అనలే, ఏదో పిరికితనంతో అనలే. అన్న బతికి ఇది ఎందుకు అంటే మళ్ళొక్కసారి తెలంగాణ కోసం మళ్ళా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పిండు. అట్లాంటి వీరుడు శ్రీకాంతచారి. ఎలా పోరాటాల పుట్టినిల్లైనటువంటి నాజీలను, నవాబులను, రజాకార్లను పైజాముడిన దాకా పరుగులు దించినటువంటి నల్లగొండ జిల్లాలో పుట్టి ఇలా తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ఉద్యమానికే ఒక సిద్దిపేటలో కేసీఆర్ చేసినటువంటి దీక్షకు ఉవ్వెత్తున తెలంగాణ లక్షలాది మంది యువకులను కదిలించడానికి శ్రీకాంతచారి చేసినటువంటి త్యాగం చరిత్రలో ఎవడు చేయలే. అందుకనే చాలామంది తొలి అమరవీరుడు అంటే కొంత చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు నేను కరాఖండిగా చెప్పిన తొలి అమరవీరుడు శ్రీకాంతచారి మాత్రమే. శ్రీకాంతచారి తొలి అమరవీరుడు తర్వాతనే ఇంకెవరైనా కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి శ్రీకాంతచారి అవార్డు తీసుకున్నందుకు మనమందరం గర్వపడాలి. ఎందుకంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ శ్రీకాంతాచారి తల్లి ఇలా ఆమెకు చనిపోయి తీరని శోకాన్ని మిగిల్చవచ్చు, భౌతికంగా కనపడకపోవచ్చు, ఊళ్ళో కళ్ళ ముందర కనపడకపోవచ్చు. కానీ నేను అంటున్నా శ్రీకాంతాచారికి మరణం లేదు, శ్రీకాంతాచారికి మరణం లేదు, భౌతికంగానే మరణం ఉంది తప్ప ఇలా చారిత్రాత్మకంగా ఆయనకు మరణం లేదు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు శ్రీకాంతాచారి కోట్లాది మంది ప్రజల హృదయాలలో జీవించే ఉంటాడు అని చెప్పి సదనంగా తెలియజేస్తున్నా. అట్లాంటి శ్రీకాంతాచారి అవార్డును నేను అంటున్నా ఇక్కడ ఈ చెంపపేటలో కాదు, 100% మీరు పర్మిషన్ ఇస్తే మా గణేష్ అన్న, మా ధర్వాంజన్న కూడా ఇప్పుడు బీసీ కల్చరల్ ఫోరం స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. బీసీ సంఘం నుంచే ఇవాళ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేయాలని నేను అందుకని నా మొదటి ప్రారంభ ఉపన్యాసంలో చెప్పాం, రవీంద్ర భారతిలో చేద్దాం, ఆ తర్వాత ఢిల్లీలో చేద్దాం. చరిత్ర శ్రీకాంతాచారి చరిత్ర ఏళ్ళని దాటిపోవాలి, ఇక్కడ కాదు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకాంతాచారి గొప్పతనం గురించి చెప్పుకోవాలి. నేను అంటున్నా, ఒవ్వడు పదవుల కోసం పెదవులు మూసుకుంటారు, ఏదైనా చిన్న ఉద్యమం కోసం రాజీనామా చేయాలంటే చేయడు, ఏదైనా పదవి కోసం చిన్న త్యాగం చేయాలంటే చేయడు. కానీ నేను అంటున్నా, ప్రపంచంలో త్యాగాలలో గొప్ప త్యాగం ఏంది? జైలు పోవడం త్యాగమా? ధర్నాలు చేయడం త్యాగమా? రోడ్లెక్కి రాస్తారోకలు చేయడం త్యాగమా? లేకపోతే పదవులతోటి ఇలా 100 కోట్లు సంపాదించుకుంటూ గన్మెన్లను వెనకబెట్టుకొని బుగ్గకారులలో కుయ్యం 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 అనుకుంటా ఇలా తినడం త్యాగమా? ఈ త్యాగం అంటే తమ విలువైనటువంటి జీవితాన్ని తృణప్రాయంగా ఒక గడ్డి పూసలాగా తన జీవితాన్ని ఇవ్వడమే, అదే ఈ ప్రపంచ చరిత్రలో అతిపెద్ద త్యాగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి త్యాగాన్ని ఇచ్చినటువంటి బిడ్డ శ్రీకాంతాచారి. కాబట్టి శ్రీకాంతాచారి త్యాగం ఎప్పుడు కూడా వృధా కాదు, ఆయన ఆశయాన్ని ఎత్తిపడతాం. పాలకులు సరే, ఇప్పుడు శంకరక్క చెప్పింది, ఒక పార్టీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు, మళ్ళీ కాంగ్రెస్లో వచ్చారు, కాంగ్రెస్ కూడా ఎవ్వరు గుర్తించవలసిన అవసరం లేదు. గుర్తిస్తే గుర్తుపెట్టుకోవడానికి శ్రీకాంతాచారి చిన్నతన త్యాగం చేయలే, కోట్లాది మందికి ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది గుండెల హృదయాలలో దాచుకున్నటువంటి పదిలంగా దాచుకున్నటువంటి శ్రీకాంతాచారిని ఇవాళ యావత్తు మనమే భుజాలకెత్తుకోవాలి, మనమే వారి చరిత్రను ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మా గణేశ్చారి అంజన్న, అదేవిధంగా మా శంకరక్కని తీసుకొని పోయే బాధ్యత బీసీ సంఘమే తీసుకుంటుంది. తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తా, అన్నా నువ్వు ఇవాళ అనేక మంచి పనులు చేస్తున్నావు, శ్రీకాంతాచారి గత ప్రభుత్వం విస్మరించింది, వర్ధంతి చేయలే, జయంతి చేయలే, సరే చేయని చేయకపోని చేయనందుకే వాళ్ళు అట్లా ప్రతిపక్షాలు కూర్చున్నారు. ఇప్పటికైనా మీరు శ్రీకాంతాచారి జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. శ్రీకాంతాచారిని గౌరవించడం అంటే ఒక శ్రీకాంతాచారి వ్యక్తిను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిని గౌరవించడమే అవుతుంది. శ్రీకాంతాచారి కుటుంబాన్ని గౌరవించడం కాదు, శ్రీకాంతాచారిని జయంతి చేయడం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను గౌరవించడమే అవుతుంది అని చెప్పి 100% రేవంత్ రెడ్డి గారిని ఒప్పించైనా సరే జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడానికి ఇలా ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో ప్రతిపాదన విగ్రహం. నేను అంటున్న భారీ విగ్రహాలు పెడుతురు, నేను అనొద్దు, ఎందుకంటే సబ్బండ కులాలు ఉన్నారు. ఎవరు నా మాట వల్ల ఒకరు హృదయం నొచ్చుకున్నా, ఒక మనసు నొచ్చుకున్నా నాకు ఇబ్బంది పడతా, నేను ఇబ్బంది పడతా. నేను అంటున్నా ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ హైదరాబాద్లో చూడండి, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, శంషాబాద్ పోయే ఎక్స్ప్రెస్ హైవే పేరు ఏం పేరు? పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే. అదేవిధంగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ పేరు ఏం పేరు? ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఫ్లైఓవర్. అదేవిధంగా నిన్న మొన్న కట్టిన విఎస్టీ నుంచి సెక్రటరీ పోయే ఫ్లైఓవర్ పేరు ఏం పేరు?
నాయన్ నరసింహారెడ్డి ఫ్లైఓవర్, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, మర్రి చెన్నారెడ్డి స్టేడియం, అదేవిధంగా జలగం వెంగళరావు పార్క్, ఎన్టీఆర్ స్టేడియం. ఇవాళ మొత్తం వాళ్ళ పేర్ల మీద స్టేడియాలు, పార్కులు, ప్రాజెక్టులు, అదేవిధంగా ఈ విమానాశ్రయాలు మొత్తం వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఇక వాళ్ళ పేర్లే కాదు, జిల్లాల పేర్లు ఏమున్నాయి? జిల్లాల పేర్లు మీరు చూడండి. రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా అంటే జిల్లా. ఆ తర్వాత భువనగిరికి యాదాద్రి, గద్వాలకు జోగులాంబ, కొత్తగూడెంకు భద్రాద్రి. ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టారు. పెట్టండి, మేమేమి అంటలేము. కానీ మరి శ్రీకాంతాచారి పేరు మీద ఒక జిల్లాకు భువనగిరి యాదాద్రికి ఆ పుట్టిన గడ్డ కాబట్టి ఒక శ్రీకాంతాచారి జిల్లా అని పెడితే ఎవరి సొమ్ము ఏం పోయిందని అడుగుతున్నా. ఎవరి ముళ్ళు ఏం పోయింది? తెలంగాణ శ్రీకాంతాచారి త్యాగం వల్లనే కదా మీరు పదవులలో కులికేది. శ్రీకాంతాచారి యొక్క శరీరం ముద్దయిపోతే ఆ తల్లి కని పెంచి భూమి వేసి సమాజం కోసం అప్పచెప్తే ఇవాళ ఒక శ్రీకాంతాచారి పేరు మీద ప్రాజెక్టుకు పేరు లేదు, పార్కుకు పేరు లేదు, జిల్లాకు పేరు లేదు, అదేవిధంగా దేనికి పేరు లేదు. కాబట్టి శ్రీకాంతాచారి పేరు పెట్టే వరకు ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా సరే ఆ ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తాం. అదేవిధంగా చివరిగా చెప్పేది ఏంటంటే పదవులు ఎవరికి ఇస్తున్నారు? పదవులు మళ్ళా వాళ్ళకే ఇస్తున్నారు. ఎవరికైతే ఉన్నారో గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ఎవరికైతే పదవులు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అదే పదవులు ఉన్నాయి తప్ప మరి కొత్త వాళ్ళకి ఇస్తలేరు. అక్క ఇవాళ హుజూర్నగర్కి వెళ్ళి పోటీ చేసింది. హుజూర్నగర్కి వెళ్ళి కొత్త ప్రాంతం కాబట్టి ఒకసారి ఓడిపోయింది, తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద. రెండోసారి ఇవ్వాలి కదా, మూడోసారి ఇవ్వాలి కదా. ఎవరికి ఇచ్చారు? సైదిరెడ్డి అంటే ఆయనకి ఇచ్చాడు. ఉన్నాడా ఇప్పుడు సైదిరెడ్డి? ఉన్నాడా? ఎగేసుకొని పోయి ఇంకో పార్టీలో పడ్డాడు. నేను అంటున్నా ఆ పార్టీ ఈ పార్టీని కాదు, అమరవీరుల ర్యాలీ పెట్టారు. గత ప్రభుత్వంలో అమరవీరుల ర్యాలీ పెడితే ఆ ర్యాలీలో అక్క ఏడ నిలదీస్తుందో ప్రభుత్వాన్ని అని చెప్పి మీడియాలో లీకులు ఇచ్చారు. అప్పుడే శంకరమ్మ ఇంటికి చేరిన గన్మెన్లు, టీవీలలో బ్రేకింగ్ న్యూస్, శంకరమ్మ ఇంటికి చేరిన గన్మెన్లు, శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి, శంకరమ్మకు ఇది. లాస్ట్కు తీర చూస్తే శంకరమ్మకు గన్మెన్ లేరు, శంకరమ్మకు పదవి లేదు, శంకరమ్మకు ఏది లేదు. ఎవరికి ఇచ్చుకున్నారు? వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కులపోళ్లకు వాళ్ళే ఇచ్చుకున్నారు తప్ప ఇంకెవ్వరికి ఇచ్చుకోలే. ఈ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ఒకటే ముచ్చట చెప్పి ముగిస్తా. చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు. ఒక గ్రామంలో ఒక ఆమె భార్య ఏం చేసింది? భర్తకు రోజు వంకాయ ఆలుగడ్డ కూరడి పెట్టింది. వారం రోజుల నుండి పెట్టింది వంకాయ ఆలుగడ్డ. ఇక తినంగానే ఎవరికైనా యాస్టకు వస్తుందిగా తిని భార్యకు రిక్వెస్ట్ పెట్టినట, జర కూరగాయలు మార్చరాదు, వారం రోజులు 5 తినబట్టి అని. సరేలే రేపు మార్చది, ఇవాళ ఆదివారం, సోమవారం నాడు మార్చరాపో అన్నదట. ఆయన పోయిండు, మళ్ళీ డ్యూటీకి పోయిండు, వచ్చిండు. కూరగాయలు మార్చొచ్చు నా భార్య అని చెప్పి సంతోషంగా వచ్చిండు. చేతులు కట్టుకొని కూర్చొని తిందామని, భోజనం చేద్దామని కూర్చున్నాడు. మళ్ళా అదే కూర పెట్టిందట. వారం రోజులు ఏ కూర అయితే వంకాయ ఆలుగడ్డ పెట్టిందో సోమవారం నాడు కూడా అదే కూర పెట్టిందట. అప్పుడు భర్త అడిగిందట, ఏంది కూరగాయలు మార్చంటివి? మార్చలేదు ఎందుకంటే అరే బలం ఉన్నావు, కూరగాయలు మార్చిన అనదట. నిన్న మన వారం రోజులు వంకాయ ఆలుగడ్డ వండా, ఇవాళ మాత్రం ఆలుగడ్డ వంకాయ వండా అనదట. వారం రోజులు మాత్రం వంకాయ ఆలుగడ్డ వండా, ఇప్పుడు మాత్రం ఆలుగడ్డ వంకాయ వండదట. మరి 10 ఏళ్ల ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వంకాయ ఆలుగడ్డ లాంటి. అక్కడ పోయిన వాళ్ళే, ఇక్కడ పోయిన వాళ్ళే. వాళ్ళకి ఏం డోకలేదు. జెండాలు మారినా, ఎజెండాలు మారినా వాళ్ళే అధికారంలో ఉంటారు, వాళ్ళకే పదవులు వస్తాయి, వాళ్ళకే సంపాదన ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఒకటే. అవార్డు తీసుకున్న మిత్రులు నేను విజ్ఞప్తి ఏం చేసిందంటే, శ్రీకాంతాచారి అవార్డు తీసుకున్న వాళ్ళందరూ సామాజిక తెలంగాణ కోసం కృషి చేయండి, బీసీ ముఖ్యమంత్రి కావడం కోసం కృషి చేయండి. మన శంకరక్క లాంటి వాళ్ళను, మనందరం ఇక్కడున్న బీసీ బిడ్డలను అసెంబ్లీ పంపేయడానికి కృషి చేయండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గజ్జగట్టినాం, పాట పాడినాం, దురికి ధూంధాం చేసినాం. నక్సలైట్ ఉద్యమంలో అదే పని చేసినాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అదే పని చేసినాం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో అదే పని చేసినాం. ఇప్పుడే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మాట మాట్లాడినా మన రాజ్యం కోసం మాట్లాడండి, పాట పాడినా మన రాజ్యం కోసం పాడండి. ఏ పని చేసినా మన రాజ్యం కోసం పనిచేయండి. 2028లో మన రాజ్యం తెచ్చుకున్నాక
ఈ పిడికెడి శాతం లేని వాళ్ళకు అవార్డులు ఇయ్యి విగ్రహాలు పెట్టు జిల్లాల పేర్లు పెట్టేది అనేది అడిగే అక్కరే లేదు. మన రాజ్యం వచ్చినాక శ్రీకాంతాచారి జిల్లా భువనగిరి జిల్లాకు పచ్చపెన్ను తీసుకొని ఒక క్షణంలో భువనగిరి యాదాద్రి జిల్లా కాదు ఇది శ్రీకాంతాచారి జిల్లా పేరు పెడతాం. ట్యాగ్ బండింగ్ కర్మ హైదరాబాద్లో 2 ఎకరాలలో శ్రీకాంతాచారి మెమోరియల్ పార్కులో ఆయన విగ్రహం పెట్టి ఒక 2 ఎకరాల పార్క్ పెడతాం, ఒక ఫ్లైఓవర్ పెడతాం. ఇవాళ జయశంకర్ సార్ పేరు పెడతాం, సర్వాయి పాపన్నది పెడతాం, దొడ్డి కొమరేది పెడతాం, చాకల ఐలమ్మది పెడతాం, కొండ లక్ష్మణ్ బాబుది పెడతాం, పండుగ సాయన్నది పెడతాం. ఎవరైతే మన కోసం పాటుపడినటువంటి మన మహనీయులు ఉన్నారో వాళ్ళ పేర్లు మనమే బ్రహ్మాండంగా సెక్రటరీలో కూర్చొని పెడదాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈ రోజు నుంచే అవార్డు తీసుకున్న వాళ్ళంతా శపథం పూనండి. ఈ అగ్రకులాల రాజ్యాన్ని కూలదొద్దాం, బడుగుల రాజ్యాన్ని తెచ్చుకున్నామని నినాదంతో పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవార్డు తీసుకున్నటువంటి నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.